claps. So really, it is overwhelming performance, and everybody is divine. This brings the divine to our entire behalf. God bless you. If you are standing in front of them, how they are unable to see the program, please we take a move from any one corner. Thank you, sir. Now it's time to invite guessing. My dear parents, students, and teachers, it is our absolute honor to invite on the dais a woman who has captivated. Please welcome madam. Thank you so much for being here. మన కోసం టైం కేటాయించి మన పిల్లల కోసం రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నౌ టైం టు ఇన్వైట్ అవర్ హానర్ ఆఫ్ గెస్ట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ బట్ ఏ మెంటర్ whose journey offer valuable lessons in the dedication and success. A true leader in their fields whose work has and also LFS School Female Correspondent Sir Garu, a visionary person. Please, Dr. Shami Sir Garu, please welcome to the dais. To our dais, it is a time to invite our honorable dignitaries to occupy the respected place here. He is none other than Sri Giri Sar Garu, Chaturastra School, Murtad. Please welcome sir. Is none other than the retired MPDO sir, B. Bhumeshwar Garu. Please welcome sir. फोटो मंगल करते हैं ब्रो सेलिब्रिटीज फोटो दिख रहा उनको. Welcome to our in charge madam Shabanaz madam garu. Please welcome.
children. Yeah, your all presence is bring a very proudness to our school. Now time to lighting a lamp. Please, I ritual. Sir, ఒకసారి కూలర్ ఆఫ్ చేసి. There is a power that is only God. See all of you. చెప్పండి Start playing inside the soul. ప్రిన్సిపాల్ సార్ కొరకు విచ్చేసిన ముఖ్య అతిథి మానవతావాది గీతా సింగ్ గారికి, అలాగే మా మిత్రుడు ఎప్పుడు నా వెన్నంటి ఉండే వ్యక్తి, మా జిల్లా బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ షెఫీ గారికి, మరో మిత్రుడు జిల్లా అధ్యక్షులు బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ నిజామాబాద్ శ్రీ చంద్రశ్రీ గిరి గారికి, మా నాన్నగారికి మరియు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మీరందరూ ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏవో నాకు తెలిసిన ఒక మంచి 5 విషయాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ సైలెంట్గా ఉంటే ఒక 5 నిమిషాలు మీ కొరకు ఒక 5 పాయింట్లు. ఒక ముందు చిన్న స్టోరీ చెప్తాను. ఇది నిజంగానే జరిగింది. 2000 సంవత్సరాల కంటే పూర్వం భారత ప్రభుత్వం వారు ఏం చేశారంటే వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం జంతువుల చేత ఎలాంటి ఆటలు ఆడించొద్దు. అలా కలకత్తాలో ఒక రాయల్ బెంగాల్ టైగర్ సర్కస్ కంపెనీ ఉండేది. వాళ్ళ దగ్గర ఉన్న 5 పులుల్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5 సంవత్సరాలు పెంచుకొని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. ఒక 7-8 రోజుల తర్వాత పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఆ 5 పులుల్ని గ్రామ సింహాలు అంటే ఊర కుక్కలు చంపేసినాయని వచ్చినాయి. ఎందుకో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే అవి పర్టికులర్గా బోనులో పెంచి టైం టు టైం వాటికి మాంసం వేయడం, ప్రొద్దునకు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి మటన్ ముక్కలు వేస్తూ ఉండడం వల్ల అవి ఆ సహజసిద్ధాన్ని కోల్పోయి వేటాడడాన్ని మానేశాయి. సో మిగతా జంతువులు అడ్వాన్స్గా తీసుకొని వాటిని చంపేశాయి. మన పిల్లలైనా కూడా సరి అయిన పద్ధతిలో కనుక లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందనడానికి ఇది చెప్పాను. చాలా వరకు మనం అనుకున్న రకంగా మనం పెంచుతూ ఉంటాం పిల్లల విషయంలో. కొన్నిసార్లు నాకు తెలిసిన కొన్ని అంశాలు మీకు చెప్తాను. నాకు మీకంటే ఎక్కువేం తెలియదు, కానీ నేను చూసిన కొద్ది పెద్ద వ్యక్తుల యొక్క జీవితాల్ని వాటిని మీకు చెప్తాను. నేను 99-2000 లోపల కొరుట్లలో టీచర్గా చేస్తున్నప్పుడు
అక్కడ కొరుట్ల సిఐ ఉమామహేశ్వర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి నన్ను హోమ్ ట్యూషన్గా పిలిచారు. పోలీస్ స్టేషన్కి డైలీ హోమ్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. 2 నెలల తర్వాత ఒకరోజు వాళ్ళ అబ్బాయి ఉపనయనం చేశారు. బ్రాహ్మిన్స్ కాబట్టి ఉపనయనం చేశారు. ఉపనయనం చేస్తే సారు స్వయంగా వచ్చి చెప్పారు, రేపు ఖచ్చితంగా పార్టీకి రాకుండా ఉండకు అని. నేను వెళ్ళాను, సైకిల్ వేసుకొని వెళ్ళాను. అప్పటికే అక్కడ కొరుట్లలో ఉన్న వివిఐపీలు అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద బాక్సులు తీసుకొచ్చారు. నా డ్రెస్ ఏమో ఎప్పుడో 2 సంవత్సరాలు వేసుకున్న డ్రెస్ ఉంది. చివరికి వాళ్ళందరినీ చూసి సేమ్గా ఫీల్ అయిపోయి చివరికి గోడ దగ్గర నిల్చున్నాను. ఆ సార్ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ముందు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచారు. వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వదించిన తర్వాత సారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకును ఆశీర్వదించారు. నేను క్యాజువల్గా పట్టించుకోలేదు. సార్ అప్పుడు వెంటనే రవీందర్ ఇట్రా అని అంతమందిలో నన్ను ఒకరిని పర్టికులర్గా పిలిచాడు. పిలిచి ఆ అబ్బాయికి అక్షంతలు ఇచ్చి పాదాభివందనం చేయించి నాకు అక్షంతలు పెట్టి ఆశీర్వాదం తీసుకోమన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంత పెద్ద వ్యక్తి ఒక గురువుకి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చిండు. నేను చదువు చెప్పడం వల్ల పిల్లలు గొప్ప వాళ్ళే కాలేరు. ఆయన ఫీడింగ్ వల్ల వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళ అబ్బాయి ఈరోజు మంచి సాఫ్ట్వేర్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మొన్నటి వరకు కామారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేశారు, సింధు శర్మ గారు. అలాగే మీ అందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య సచిన్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఎవరికి తెలియదు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నానంటే వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్స్ మోస్తున్నాడు. ప్లేయర్గా తీసుకోలేదు, సెలక్షన్లో ఉన్నాడు, కానీ అతన్ని కేవలం ఒక వాటర్ బాయ్గానే ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి సచిన్ టెండూల్కర్ గారిని అడిగారు. అంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఏమన్నాడంటే, మావాడు తలుచుకుంటే హాయిగా రాజభోగాలు అనుభవించవచ్చు, కోట్ల కొద్ది డబ్బు ఉంది, కానీ వాడు ఏం కోరుకుంటున్నాడంటే కష్టాన్ని కోరుకుంటున్నాడు. సో ఐ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ అర్జున్ అని అందరి ముందు గర్వంగా చెప్పాడు. అంటే ఏం చెప్తున్నారంటే, పిల్లలకు కష్టం తెలియనియాలని చెప్పాడు ఆయన. పిల్లలకి ఏం నేర్పాలి? మనం కష్టాన్ని తెలియనియాలి, సుఖాన్ని కాదు. చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మనకేది బిడ్డ పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద కారు ఉంది, అది మనం కష్టపడి సంపాదించుకుంది, మన పిల్లలు కాదు. అలా ఎవరైనా 2 విషయాలు చెప్తే ఆ పిల్లలు భవిష్యత్తులో ఎందుకు పనికిరారు. ఆ 2 విషయాలు తెలియకుండా పెంచాలని చెప్తుంటారు. చాలా వరకు పిల్లలు మాట వినట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ రోజైనా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, ఈరోజు మీ స్కూల్లో ఏం నేర్పారు, ఏమన్నా ఏ టీచర్ ఏమన్నారు, నువ్వేం మాట్లాడావు, ఏమన్నా నేర్చుకున్నావా, ఈరోజు ఏ సబ్జెక్టు జరిగిందని పిల్లలతో మాట్లాడేంత టైం మనకు ఉండట్లేదు. టైం ఉండట్లేదు అనడం చాలా తప్పు. టైంను వినియోగించుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం, టీవీ పెట్టుకొని వేసుకొని పోరా తినిపో, వాడు వేసుకుంటాడు, తింటాడు. ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వెళ్తానంటే పోరా అంటాం. సాయంత్రం వచ్చిన తర్వాత తిన్నవారంటే తిన్నా అంటాడు, వెళ్ళి రూమ్లో కూర్చుంటాడు. ఒక మొబైల్ ఫోన్ ఇస్తాం, ఒక టీవీ ఇస్తాం. అప్పుడు వాడు మనకెలా కనెక్ట్ అవుతాడు? సంబంధం ఎలా ఉంటుంది మనకు, మన పిల్లాడికి? అదే తాతలు ఉన్నారనుకోండి, ఆ తాతల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో, పిల్లాడు మనకంటే మన తాతల దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఏ మందు పెట్టట్లేదు, వాళ్ళు ప్రేమను పంచుతున్నారు. మనం అనుకుంటాం మీరు ఏ మందు పెట్టిండో ఎప్పుడు తాత అంటున్నాడని. అది మందు కాదమ్మా, ప్రేమ. ఆ ప్రేమను పంచుతున్నారు కాబట్టి వాళ్ళు తాత, అమ్మమ్మ, నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఏమడుగుతారు? ప్రతి విషయాన్ని అడుగుతారు. తిన్నావా, మమ్మీ కొట్టిందా, డాడీ కొట్టిందా, స్కూల్లో ఎవడన్నా కొట్టిందా? వాళ్ళకు వాళ్ళే లోకం, పిల్లలే. మరి మనం ఏం కోల్పోతున్నాం మీకు చెప్పడానికి చెప్పాము. ఒక సీరియల్ 15 సంవత్సరాలు కార్తీక దీపం సీరియల్ నడిస్తే 15 సంవత్సరాలు చూసినాం. మనమేం పెట్టుబడి పెట్టినామంటే మన టైంను పెట్టుబడి పెట్టినాం. మనకొచ్చే ఉన్న టైంను పెట్టుబడి పెట్టి ఆ సీరియల్ని 15 ఏళ్ళు మనం చూస్తే ఇవాళ మనమే ఉన్నాం, ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. సీరియల్ తీసిన వాళ్ళు జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. దీనికి కారకులు ఎవరు? మనమే. ఆ 15 ఏళ్ళు మనం మన పిల్లల మీద క్వాలిటీ టైం, వాడి సాధక బాధకాలు అన్నీ కనుక పట్టించుకుంటే ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు.
సో మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికి మా ఇంట్లో టీవీ సీరియల్ చూడం. మాకు సీరియల్ అంటేనే తెలియదు. చూస్తే సినిమా చూస్తాం, లేకపోతే క్రికెట్ చూస్తాం, లేకపోతే న్యూస్ చూస్తాం. చాలా వరకు ఇప్పుడు అన్నీ కూడా చిన్న కుటుంబాలు అయినాయి. మేము మాకిద్దరు అనేది. దయచేసి ఇప్పుడైనా పిల్లలతో కలిసి కూర్చుని తినే ప్రయత్నాలు చేయండి. అప్పుడు టీవీ మానేసి పిల్లలతో కనెక్ట్ అవ్వండి, సాధక బాధకాలు చర్చించండి. వాళ్ళ పిల్లలు ఏమంటుంటారంటే, మమ్మల్ని ఎవరో అడిగారు, మేమేలా మా తల్లిదండ్రులకు దగ్గర కావాలి, ఎందుకు తినాలి మాటలు అనేది వాళ్ళు అంటుంటారు. సో ఇది కూడా తప్పే. కాబట్టి మనము మన పిల్లలతో కనుక గ్రోత్గా ఉంటే ఖచ్చితంగా పిల్లలు గ్రోత్ అవుతారు. చిన్నపిల్లల పేరెంట్స్ ఉంటే అప్పుడప్పుడు మనం వింటుంటాం, డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, పోలీస్ కొడుకు పోలీస్ అవుతాడు. ఇందాక చెప్పాను కదా, సిఐ గారి కూతురు ఎస్పీని చేశారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి డ్రెస్ వేసి ఫోటోలు తీస్తారు. ఒక డ్రెస్ వేసి, సార్ ఫోన్ మాట్లాడండి, రమ్మని చెప్పండి, మాట్లాడు. డ్రెస్ వేసి ఫోటోలు తీసుకొని డాక్టర్ ఫోటో అక్కడ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ డాక్టర్గా ట్రీట్మెంట్ చేసే విధానము, ఆ పిల్లలకు ఆ డ్రెస్ వల్ల మా నాన్న ఏం చేస్తున్నాడు, ఎలా ఉండాలి, నేను ఎలా నేర్చుకోవాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పుతున్నారు. డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా ఒక పద్ధతిలో వాళ్ళు పెంచుకొని వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ పిల్లలు పెంచుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే ధ్యాస ఉంటుంది. నేను ఇలా ఉండాలి, మా తల్లిదండ్రులు ఇలా కోరుకున్నారు, ఏం చేస్తే అయితామో కూడా తెలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు గ్రోత్ అవుతారు. ఇక నుండి అయినా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి ఫోటోలు తీసుకొని పెట్టుకోండి, అది ఉపయోగపడతారు. మరొకటి, చాలా వరకు మన తల్లిదండ్రులు మార్కులు తక్కువ వస్తే మనం కొడుతూ ఉంటాం. ఒక్కసారి ఎంతమంది కొట్టారో చేతులు ఎత్తుతారా? నాకు చూడాలని ఉంది, ప్లీజ్. ఎవరు కొట్టలేరా పిల్లలు మార్కులు తక్కువ వస్తే? మీరు నిజంగా మీ అందరికీ పాదాభివందనం చేయాల్సిందే. ఒక ఆయన ఏమంటాడంటే, ఒకరోజు ఒక అబ్బాయి 7th క్లాస్లో ప్రోగ్రెస్ కార్డు ఇస్తారని తెలిసి ఇంటికి లేటుగా వెళ్తాడు. రాత్రి 7 గంటలకు వాళ్ళ నాన్న వచ్చి టైంకి అబ్బాయి అన్నం తింటుంటాడు. అన్నం తింటుంటే వాళ్ళ డాడీ అడుగుతాడు, ఏదిరా నీ ప్రోగ్రెస్ కార్డ్ అంటే వాళ్ళ మమ్మీ అంటుకుంటుంది, ఇప్పుడైనా అన్నం తింటున్నాడు కదా, తిన్న తర్వాత అడగండి అని. లేదు ఇప్పుడే అడుగుతాడని ఆ అబ్బాయిని ప్రోగ్రెస్ కార్డు తీసుకురమ్మంటే ఆ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి తలకాయ కిందికి వేసుకుని ఉంటాడు. నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అడుగుతాడు. 49th ర్యాంక్ వచ్చింది అని చెప్తాడు. ఎంతమందిలో? 50 మెంబర్స్. అంటే ఎంత ర్యాంక్ తక్కువ వచ్చింది? ఒక్కటే తక్కువ వచ్చింది. తలకాయ ఎత్తుతలేడు. వాడు అనుకుంటాడు, ఇలా నా లగ్గం అయిపోయింది, మా నాన్న బెల్ట్ తీసి చంపుతాడని ఫిక్స్ అవుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, 1వ ర్యాంక్ కూడా వచ్చినోడు 2వ ర్యాంక్ వస్తే ఏడుస్తాడు, 2వ ర్యాంక్ వచ్చినోడు 3వ ర్యాంక్ వస్తే ఏడుస్తాడు, కానీ నువ్వు 49th ర్యాంక్ వచ్చినోడివి రేపు 24th ర్యాంక్ వస్తే అది గ్రేట్గా ఫీల్ అవుతాను. ఇప్పటికైనా నష్టం లేదు. ఈరోజు 49th కదా, రేపు 34 25 తెచ్చుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఆ అబ్బాయి తలెత్తి వెళ్ళి వాళ్ళ నాన్న కడుపులో తలదాచుకుంటాడు. ఇలా ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరందరూ చూసిన అనుపమ్ ఖేర్ అనే నటుడు ఏదో సినిమాలో శ్రీకృష్ణుడు గురించి చెప్తాడు. ఈ మధ్యలో వచ్చిన సినిమాలో ఆ అనుపమ్ ఖేర్ అనే నటుడు స్వయంగా చెప్పిన విశేషం ఇది. పిల్లలు ఒకే అబ్బాయి ఒకే ఇంట్లో 2 రకాలుగా ఎలా పెరిగాడో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేరెంటిజం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన 6వ తరగతి వరకు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉండి చదువుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు. 4 పిల్లల్ని పెంచడం కష్టం కాబట్టి ఈయన తీసుకెళ్లి వాళ్ళ తాతయ్య దగ్గర వస్తే వాళ్ళ తాతయ్య అప్పటికే డిప్యూటీ తహసీల్దార్ డ్యూటీగా ఉండేవారు. ఆ అబ్బాయి 5వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, 6వ తరగతిలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. 5వ తరగతిలో ఫెయిల్ అయినప్పుడు ఆ హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించుకొని, ఏమయ్యా మా వాళ్ళని ఎందుకు ఫెయిల్ చేసినావు అని అంటే,
మేమోడు ఏడో ఎక్కని చదివితే పాస్ చేస్తా సార్ అని చెప్తాడు ఆయన. ఆడు ఏడో ఎక్కని చదివితే పాస్ చేస్తే నిన్ను నేనెందుకు పిలిపిస్తాను, నువ్వు పాస్ చేస్తావా ఉద్యోగం మానేస్తావా అని బెదిరిస్తాడు. పాపమైన భయానికి ఆయన పాస్ చేస్తాడు. 5వ తరగతిలో పాస్ చేస్తాడు, 6వ తరగతిలో పాస్ చేస్తాడు. 6వ తరగతి తర్వాత వాళ్ళ తాతగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి పెంచుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, తినడానికి కూడా కష్టం. మొదటి రోజే ఈ అబ్బాయి అవతారాన్ని చూసి చెప్పేస్తాడు, రేపటి వరకు 37 టేబుల్స్ రాకపోతే నీకు వారం రోజులు తిండి బంద్ అని చెప్తాడు. వీడు అనుకుంటాడు ఏమన్నా ఉంటే కదా మన ఇంట్లో తిండి బంద్ అని చెప్పడం ఏంది. అప్పుడు ఆయన అనుకుంటాడట, అలా మనకేమన్నా ఉంటే కదా ఇంట్లో తిండి దండగాని అంటాడు అని వారం రోజుల్లో 37 టేబుల్ చదివినిపిస్తాడు. తను ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్న ప్రతి పద్యాన్ని ఈరోజు గుర్తుంచుకున్నానంటే వాళ్ళ నాన్నగారి పెంపకమే కారణం. సో పెంపకంలో తేడా అనేది అది రిచా పూర్ అనేది కాదు, ఒకే వ్యక్తి 2 జీవితాలని చవి చూసిండు. సో ఇలా మీకు ఉపయోగపడుతుందని కొన్ని అంశాలు. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను మాట్లాడితే 2 గంటలైనా ఈ విషయం మీద మాట్లాడగలను. చాలా లేట్ అయింది కాబట్టి ఇంకా అతిథులు ఉన్నారు. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వనంద. Sir, thank you for your valuable speeches and motivating the teachers. Really it is a overwhelming of body. అంటే మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో మనం గుర్తు చేసుకోవడం చాలా కష్టం. దాన్ని ఒక్కసారి మనం ముందుంచినటువంటి మన ప్రిన్సిపల్ సార్కి మరొక్కసారి చప్పట్లతో థ్యాంక్ యూ సార్. ఎస్, ఇట్స్ టైమ్ టు నెక్స్ట్ అవర్ హానర్ గెస్ట్ శ్రీ గిరి సార్ గారిని మాట్లాడవలసిన కోరుచు. పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి ఎదురుగా ఉన్న తల్లిదండ్రులకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ చిన్నాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. 10th క్లాస్ పిల్లలందరికీ కూడా వేడుకోలు పలుకుంటూ, సారు ఇందాక చాలా మంచి విషయాలు చెప్పాడు కాబట్టి డోంట్ వాంట్ టు రిపీట్ దట్ థింగ్స్ ఓన్లీ. బట్ ఇక్కడ మేము ఉన్నది ఎందుకంటే నేను కానీ షఫీ సార్ కానీ ఇస్మీ సార్ కానీ వీఆర్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ద బడ్జెట్ స్కూల్ అసోసియేషన్. There are so many associations in the school groups, but we have under one roof, that is the Budget Schools Association. The meaning is that we collaborate the students with the parents, those who are not much more rich, they have to able to pay the fees. అలాంటి మందిని మేము కొలాబరేట్ అవుతున్నాం. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, సమయం బాగైంది కాబట్టి. ఈరోజు రేపు ఎప్పుడైనా కావచ్చు, మన పాఠశాల లోపల మన అబ్బాయిని ఏదైనా విషయం ఈ మధ్య చూసుకుంటే అనంతపూర్ లోపల ఒక 10th క్లాస్ పిల్లవాడు ఒక టీచర్ని చేతిలో పిల్లల్ని పెంచుతున్నామని ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా పాఠశాలలో పొరపాటు కనిపిస్తే కంప్లైంట్ చేయండి, టీచర్ మీద కావచ్చు. విషయాన్ని కనుక్కోండి, కనుక్కున్నాక నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఆ అబ్బాయితో పక్క వచ్చేసి అబ్బాయిని అమ్మాయిని పక్కనే ఉంచుకొని సార్ మావాడు ఏం చేసిండు, ఏం తప్పు చేసిండో మీరు కొట్టిండ్రు అన్నది విచక్షణ రైతుగా మాత్రం ప్రవర్తించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్డ్స్. మీరు ఎంతగానో ఆతృతగా వెయిట్ చేసినటువంటి టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ ఎవరు? మేము 10th క్లాస్ విద్యార్థులకి ప్రతి సంవత్సరం మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు పిల్లల్ని ఎక్కడికి వెళ్ళకుండా, ఈ బ్యాచ్లో కూడా అందరు పాస్ అయ్యారు. పాస్ అవ్వడం 10th క్లాస్ ఈజీ, బట్ మిస్మీలో పాస్ అయిన విద్యార్థులు ఎంత గొప్పగా ఉంటారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం. పేరెంట్కి తెలుసు ఎలా ఉంటున్నాం మేము, ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు.
అలా కాకుండా మీ అందరికీ చూపించడానికి ఈరోజు మేము ఒక ఇద్దరు ఆడపిల్లలైనా కూడా భయపడకుండా నిజామాబాద్ నుండి కమ్మరపల్లి వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళిద్దరి ఆడపిల్లల్ని మన దగ్గర చదివిస్తే, అంటే మన దగ్గర చదివించడం అనేది కాదు, వాళ్ళు డిసిప్లిన్ కొరకు సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులు. తల్లిదండ్రులకు వాళ్ళిద్దరూ ఆడపిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక కారు గిఫ్ట్గా ఇచ్చారు. మీరు నమ్ముతారో లేదో నిజం. సో ఆ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి వేదిక మీకు పిలిచి గీతా సింగ్ గారిని, మన షఫీ సార్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కుమార్ అండ్ జయప్రద మేడం అలాంగ్ విత్ లక్షణ కమ్ టు ద డయాస్. క్లాప్స్. ఫెంటాస్టిక్స్ మేడం అండ్ సార్. Hard work always gives success. Hard work never brings pain. It is a simple. మీరు ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా కష్టపడ్డారో చెప్తే పాపం తల్లిదండ్రులను నేర్చుకుంటారని చేసిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులకు, తల్లిదండ్రులకు, ప్రిన్సిపల్ సార్ గారికి, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నందుకు ఎంతో సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు. మేము ఖానాపూర్లో ఉన్నప్పుడు మధ్యలోనే ఇక్కడికి వచ్చాము. 7th క్లాస్ మధ్యలో, పెద్ద పాప 8th క్లాస్ మధ్యలో ఇక్కడికి వచ్చాము. ఎక్కడే స్కూల్లో వేయాలో మాకు అర్థం కాలేదు. ఈ సార్ స్కూల్ గురించి చాలా వాళ్ళు చెప్పారు, తెలుసుకున్నాం. సార్ మాకు ఎంతో సహకారం ఇచ్చి 7th క్లాస్ మధ్యలో, పెద్ద అమ్మాయి 8th క్లాస్ మధ్యలో ఈ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. అందుకు చాలా సార్కు రుణపడి ఉన్నాము. ప్రిన్సిపల్ సార్ నాకు ఎంతో సహాయం చేసి, మా చిన్నమ్మాయి హాస్టల్లో ఉన్నప్పుడు అంటే కూడా ఆమె ఎంతో, సారు లక్ష్మీ మేడం గారు కూడా మాకు మా పాపకు ఎంతో ధైర్యం చెప్పి ఇక్కడ అన్ని రకాలుగా విధాల సౌకర్యాలు ఏర్పరిచి ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఇక్కడ హాస్టల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచుకొని మా పాపకు ధైర్యం చెప్పి ఇక్కడ ఉంచినందుకు లక్ష్మీ మేడం గారికి, మా ప్రిన్సిపల్ సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పిల్ల ఇక్కడ ఈ స్కూల్లో చదివినందుకు, మా పెద్ద అమ్మాయి లక్షణ ఇదే స్కూల్లో చదివి 10th సాధించుకొని ట్రిపుల్ భాషల్లో సీట్ సంపాదించుకొని అక్కడ విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసుకొని 2022లో ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ సంపాదించుకొని విజయవంతాన్ని చాటుకుంది. అదే చిన్న పాప కూడా అమ్మిక ఇదే స్కూల్లో చదివి 9.7 సాధించి అడుగుతున్నాను, ఆన్సర్ ఇవ్వండి. నాకు దాదాపు అంటే ఇంకా 22-25 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఏమంటారు, సమాధానం రావట్లేదు. అదే మా పిల్లలు వాళ్ళు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సమావేశంగా నేను అందరికీ తెలియజేస్తుంది ఒకటి, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి, వాళ్ళతో స్నేహితులుగా ఉండండి, వాళ్ళకు మంచి విద్యను అందివ్వండి, వాళ్ళతో స్నేహితులుగా మాట్లాడండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఈ వేదిక మీదకి మమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత కూడా మా తల్లిదండ్రుల బాధ్యతను, మా పిల్లల కృషిని గుర్తించి ఈ వేదిక మీదకి ఆహ్వానించినందుకు ప్రిన్సిపల్ సార్ గారు, రవీందర్ సార్ గారికి, లక్ష్మీ మేడం గారికి, ఉపాధ్యాయులందరికీ, పెద్దలందరికీ ఈ సభాముఖంగా నేను అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తాను. డైలీ 2 లెసన్స్ చదవాలి. ఆమె ఏం చేసేవారంటే పిల్లలు 2 లెసన్లు చదివేంత వరకు 11:30 అయినా 12 అయినా పిల్లలకు టీ ఇచ్చి జ్యూస్ ఇచ్చి వాళ్ళతో పాటు ఆమె చదువుకుంటూ కూర్చునేది. అందుకే వాళ్ళిద్దరు పిల్లలకి కూడా 10/10 రావడానికి కారణమైంది. మనం చెప్పింది ఒకటైతే
ఆమె మమ్మల్ని ప్రతిరోజు ఫాలో అయ్యేది. ఏం చేయాలి సార్, ఈరోజు ఏం చెప్తున్నారు, ప్రతిరోజు అబ్జర్వ్ చేసేది. తన పిల్లల లైఫే తన లైఫ్ అనుకొని అన్ని గంటలు కష్టపడి వాళ్ళిద్దరి లైఫ్కు కూడా కారణమైంది. యాక్సెప్ట్ టు ద పేరెంట్స్. ఈ అవార్డు ఇవ్వడానికి అన్ని విధాలుగా అర్హులని మేము ప్రతి సంవత్సరం 10th క్లాస్లో మదర్స్ బ్లెస్సింగ్ డే రోజు మాత్రమే ఇస్తున్నాం. కానీ మీ అందరికీ తెలియట్లేదని ఈరోజు స్పెషల్గా మీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఎవ్రీ ఇయర్ ఈ ప్రైజ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు మాలాంటి అందరికీ పేరెంట్స్కి స్ఫూర్తి. నిజంగా మీ హార్డ్ వర్క్ డెడికేషన్ మీ నుంచి కూడా మేము కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని మా పిల్లలు కూడా అప్లై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బూస్టింగ్ అస్. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యు లక్షణ. ఓకే, నౌ టైమ్ టు గుడ్ పర్ఫార్మెన్స్. కన్నడ 2 3 ఇంతేనా? ఇంకొకసారి గట్టిగా. సో నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, సో అలాగే రవీంద్ర గారికి, లక్ష్మీ మేడంకి. సో సార్ చెప్పాలంటే మాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ కూడా ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాం. ఈ సందర్భం కుదిరింది మాకు. ఇది మా స్కూల్ అనాలి. సో ఎప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాం మేము. నాకు సందర్భం దొరకలేదు రావట్లేదు. మా టాప్ 1 స్కూల్ అనాలంటే పేరెంట్స్ కూడా నిజంగా మీరు చాలా నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎడ్యుకేషన్ అలాగే చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు. నాకు ఏదైనా డౌట్ వచ్చినా, ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సార్కి ఫోన్ చేస్తాను, ఏమంటే ఇట్లా ఉంది అని చెప్తే
ఏ టైంలో అయినా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. బాగా చదువుకోండి. నేను ఒకటే పిల్లలకి అంటాను, మా పేరెంట్స్ కూడా అంటారు, నువ్వు డాక్టర్గా, ఇంజనీర్గా, అదిగా ఇదిగా, ఎందుకు ఒక టీచర్గా నువ్వు అనొచ్చు కదా. మ్యాథ్స్ టీచర్ లాగా జాయిన్ అవ్వాలి, నువ్వు సైన్స్ టీచర్ లాగా, పీటీ సార్ లాగా కూడా అవ్వాలి. అలా ఎంకరేజ్ చేయండి మీ పిల్లలు కూడా. ఎందుకంటే చదువు అనేది మామూలు మాట కాదండి. నిజంగా చెప్తున్నాను కదా, మనం చదువుకుంటే ఎంతో మందిని చదివించచ్చు. సో అది నేను కోరుకునేది. సో మీ పిల్లలకి ఏది ఇంట్రెస్టో అది చేపియండి. అలా దాంతోపాటు స్టడీ కూడా మంచి స్టడీ ఇవ్వండి. ఇందాక మేడం చెప్పినట్టు మన ఆస్తులు ఇవ్వం, పిల్లలకి ఇచ్చేది ఒక మంచి చదువే. సో నేను అదే కోరుకు, నా పిల్లలు కూడా నేను అదే చెప్తాను. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీ సార్, టీచర్, మేడమ్స్ వాళ్ళ మంచి పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని తర్వాత ఏం చేద్దామంటే, మేడమ్స్ అందరూ చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి నా స్పీచ్ తర్వాత మీ టీచర్స్ అందరితో ఒక డ్యాన్స్ స్టెప్ వేపిద్దామా? స్టెప్ సౌండ్ గట్టిగా చెప్పాలి. మరి బాయ్స్ ఎంత హుషారుగా ఉన్నారు చూడు. అసలు ఏంటమ్మా గట్టిగా ఏ టీచర్తో చేపిద్దాం చెప్పు? ఏ టీచర్తో చేపిద్దాం? టీచర్స్ నాతో పాటు స్టెప్ వేయాలి, లేకపోతే నేనైతే వెళ్ళను ఈ నుంచి. సార్ స్పీచ్ తర్వాత మీరు డిసైడ్ చేయండి, సరేనా? చేపిద్దామా? మళ్ళీ ఛాన్స్ ఇప్పుడే చేపిద్దాం మేడం వాళ్ళతో. గట్టిగా రా టీచర్స్. ఆల్ ది బెస్ట్. రెడీగా ఉండండి సార్. ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిల్లలకి మంచిగా రావాలి. ఒక ఫోటో అండి తీసుకోవాలి. ఇమ్మీడియట్గా ఒక ఫోటో. అందరం చేస్తారు. చేద్దాం మేడం. ఓకే. సో నౌ టైమ్ టు ఇన్వైట్. కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం. హాయ్ అండి అందరికీ. హాయ్. నేను తెలుసా అందరికీ? తెలుసా? ఎంతమంది గుర్తుపడతారు నన్ను? అందరూ. ఈరోజు మిస్బీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం, అలాగే యూకేజీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాము, పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారు. చాలా సంతోషం అనిపించింది. నాకు నిన్న ఫోన్ చేసి, సార్ ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నానంటే, చాలా మంచి ప్రోగ్రామ్. ఈ రోజుల్లో యువత కానీ విద్యార్థులు కానీ ఏ రకంగా ఉంటున్నారో మీకు అందరికీ తెలుసు. పిల్లలు ఒక బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఏ రకంగా చేస్తున్నారో మీరు వీడియోలో చూస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా అయ్యిందో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మరి అట్లానే వదిలేద్దామా? మార్చుకుందామా? ఎవరు చెప్పట్లేదు. మార్చుకుందామా? బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్చుకుందామా? మరి బర్త్డే చేసుకునే క్రమంలో చాలామంది విద్యార్థులు రోడ్లపైన బర్త్డేలు చేసుకొని చాలా క్రూరంగా ఆ సెలబ్రేషన్ చేస్తున్నారు. పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. మరి తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పట్లేదా? వింటున్నారండి అందరూ? మా నాన్నమ్మ, అమ్మమ్మ కథ చెప్పినప్పుడు ఊకుంటేవాళ్ళం మేము. రవీందర్ సార్ చెప్పినంతసేపు మీరు అందరు బాగానే విన్నారా? నేను చెప్తే వింటలేరు. నేను కథలు చెప్పడానికి రాలే. కథలేం చెప్పను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మిసిమి హై స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అదృష్టవంతులని భావిస్తాం. ఎందుకంటే ప్రతి విషయం చిన్నదైనా పెద్దదైనా రవీందర్ సారు ఆచితూచి అడిగేస్తారు. అన్ని విషయాలు ఆయనకు తెలిసినా కానీ నాలాంటి వాళ్ళని ఎంతోమందిని అడిగి పిల్లల అభివృద్ధి కోసం చాలా శ్రమ పడతారు. వాళ్ళు చాలా మంచిగా
వాళ్ళు విద్యను అందిస్తూ ఉన్నారు. కమ్మర్పల్లిలో ఒక స్కూల్, మంచి స్కూల్ ఉందంటేనే మిసిమి హై స్కూల్ అని చెప్పవచ్చు. అంత మంచి రిజల్ట్. ఈసారి 10వ తరగతి విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో కూడా నాకు తెలిసి జిల్లాలోనే వాళ్ళకి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే అందరు బాగా చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తలేదు. లేకపోతే మీ మధ్యలోకి రానా, మీ మధ్యలో వచ్చానా? రైట్ దింపు బ్రో, రైట్ దింపు ఆయన సైడ్. ఒక్కసారి అందరు గట్టిగా చెప్పుకుంటుంది. అందరు కొడుతున్నారా? అర్థం కాలే. సరే సరే. సప్పుడు చెయ్యకురి, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సింగారి. ఉడతా ఉడతా ఉషా ఉష్, సప్పుడు చెయ్యకురి, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సింగారి. సలకా సలకా గప్పుసు గమ్మున కుసోరి, నీ కన్నా తీయగా పలుకుతాంది మా పొట్టి పొన్నారి. నూరతవే నా తల్లి, తుడి పలకవే నా తల్లి, ఉడికి పలికి అలిసి ఉంటే నిన్నపై వాలికొమ్మి జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అమ్మల్లా అమ్మల్లా గీసితున్న నిన్ను ముయ్యాల. ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అమ్మల్లా అమ్మల్లా గీసితున్న నిన్ను ముయ్యాల. సప్పుడు చెయ్యకురి, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
song dedicated to all frustrated women. ఏదైనా కారులో కూర్చుంటే తిని బయట పడేస్తాం. మరి ఏం బాధ్యత ఉన్నట్టు? దేశం మారాలని కోరుకునే వాళ్ళు అట్లా చేస్తారా? పిల్లలకి బళ్ళు నడిపిస్తున్నారు, ప్రాణం పోతే ఎవరికి నష్టము? మీరు అదే ఊరు కాబట్టి అందరు అడుగుతూ ఉన్నారు అని చెప్పిన నేను అనుకుంటే మొత్తం నియోజకవర్గం బాగా చేయొచ్చురా, కానీ అందరము మారితే కానీ దేశం మారదు. ఎవరో మారుస్తారని మీరు చూస్తున్నారేమో, ఎవ్వరూ మారరు, ఎవ్వరూ మార్చరు. మన ఇల్లు బాగుండాలని ఎట్లా కోరుకుంటున్నాం, మన దేశం కూడా అట్లాగే బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ ఫస్ట్ మారాలి, తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులకి మన స్కూల్లో కూడా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మన చిట్టి సైంటిస్టులు తన అద్భుతాలను ప్రదర్శించారు. దాదాపుగా సుమారుగా 250 మోడల్స్ని రెడీ చేయడం జరిగింది. రియల్లీ ఆ 250 మోడల్స్ రెడీ చేయడం పిల్లలకు ఒక 100 అయితే తల్లిదండ్రుల పాత్ర కూడా దాంట్లో ఒక 50% ఉంది. పిల్లల్ని ఇదే విధంగా మనం మోటివేట్ చేస్తే రాబోయే తరానికి మనం సైంటిస్టులను అందించవచ్చు. సైన్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అవర్ డైలీ లైఫ్. వితౌట్ నిమిషాల్లో మాట్లాడి ముగిస్తాను. సైన్స్ అనేది జీవితంలో బాగా ఏంటి, మనకు ఉపయోగం ఏంటి అంటే, మేము సైన్స్ మీద పిల్లలకి ఎక్కువగా ఫోకస్ ఉండడానికి 2 days సైన్స్ ఫేర్ను కండక్ట్ చేసినాం. ఎందుకు చేశానో నేను చెప్తాను. ఒక అబ్బాయి వాళ్ళ అక్క ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటే డెక్సోస్ పెట్టిన తర్వాత నర్సు మర్చిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే డెక్సోస్ కంప్లీట్ అయిపోయి బాడీలో ఉన్న బ్లడ్ ఆ బాటిల్లోకి వెళ్ళిపోయింది. ఆ బాటిల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆమెకు చాలా ఇబ్బంది అయిపోయింది. 7వ తరగతి చదువుతున్న వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే, బాగా ఆలోచించి కొద్ది రోజులు నిద్రపోలేదు. తన అక్కలాగా జీవితంలో ఎవరికి జరగకూడదని దాని కింద ఒక చిప్పు పెట్టాడు. లైట్ ఎప్పుడైతే డెక్సోస్ బాటిల్ అయిపోతుందో, లైట్ వెయిట్ అవుతుందో ఆటోమేటిక్గా బీప్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని నర్సు వచ్చేస్తుంది. నిజంగా ఇది ఐడియా ఎవరిదంటే ఒక 7th క్లాస్ అబ్బాయిది. మరి ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మేము కూడా ఏం చెప్తామంటే, సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి కనుక్కోండి. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మీరు ఇంకెవరికి రాని విధంగా చూసుకోండి అంటే నాకు గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అందుకే అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నాకు చాలా ఇష్టమైన అబ్బాయి ఒకతను ఉన్నాడు. కథ చెప్తే బాగా 15 minutes పోతుంది కాబట్టి ఎప్పుడైనా మన స్కూల్లో అతని గురించి చెప్తాను. నా ఇన్స్పిరేషన్, నాకు సైన్స్ అంటే ఆద్యుడు అబ్బాయి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారనిపించింది. అందుకే ఈ ఆణిముత్యాలకు ఆ అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రైజెస్ ఇస్తున్నాం. మన అతిథులు వీరికి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక అమ్మాయి రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ మీద నడిస్తే కరెంట్ జనరేట్ అవుతుంది. ఈ ఆలోచన చాలా గొప్పది. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ మన్విత, కమ్ ఎలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. సిహెచ్ మన్విత 8th క్లాస్. రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ మీద నడిస్తే కరెంటు తయారయ్యేలాగా మేము ఒక ప్రాజెక్ట్ చేసింది. అలాంటి ఫ్యాన్లు కనుక పెట్టిస్తే ఎవరు హాస్టల్లో సూసైడ్ చేసుకోరని ఈ ప్రాజెక్టు చేసారు. ఆ 2 అబ్బాయిల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అభిజిత్ అండ్ అక్షిత్, కమ్ ఎలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. 9th
అకాల వర్షాల వల్ల తడిసిపోవడం అనేది జరుగుతూ ఉంది. మనం ఎక్కడో మనం కళ్ళాలనుకుంటాం, అక్కడ పెట్టినటువంటి ధాన్యం మన నిద్రపోయే సమయంలో వచ్చే వర్షాన్ని ఆపడం చాలా కష్టం. కాబట్టి ఆటోమేటిక్ లెట్స్ ఇన్వైట్ థర్డ్ ప్లేస్ గోస్ టు అక్షర అండ్ హరిణి, 7th స్టాండర్డ్. కమ్ ఫస్ట్. నెక్స్ట్ బి రెడీ. నివారించడానికి ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ ని మోడల్ రెడీ చేసినటువంటి అద్వైత అండ్ సమన్వి. నెక్స్ట్ ఆటోమేటిక్ రోడ్ యాక్సిడెంట్ ప్రివెంటివ్ డివైస్. ఓకే వైష్ణవి స్క్వేర్. నెక్స్ట్ program that only UKC convocation. Sit in order by student. Parents. ఓకే Next. రెడీ Next. Sai Chandana. ఓకే Next. Sahasra. So we hold that talent test holders 9th class students. First rank talent test Devi Sriram. Hello, absent. CH Harsha, come along with parents. Bhavya. ఓకేనా Ashika, 2nd class. Sorry, 2nd class. UK parents, bring your children to here. You are going to start graduation ceremony. I request to all the parents. Within 5 to 10 minutes is going to complete it. After that, you provide lunch and tiffin and everything for them.